నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మిమ్మల్ని మన నైబరింగ్ దేశమైన భూటాన్లో అక్కడ నూడిల్స్ అవి చాలా ఇష్టంగా తింటారు. మన భారతీయులు హనీమూన్కి అలా వెకేషన్కి వెళ్ళడానికి భూటాన్ చాలా ఇష్టపడతారు. అక్కడ చాలా పీస్ఫుల్ ప్రదేశం. అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఓం శాంతి అని తిరుగుతుంటారు వాళ్ళ భాషలో. సో మరి ఈరోజు జంగ్ బలి అనేసి ఈ నూడిల్స్ వెజిటేబుల్స్ కొన్నే వేసుకొని లైట్గా మనం కారపొడి మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి వేసి టాస్ చేసుకొని ఎటువంటి వేరే మసాలాలు లేకుండా చాలా సింపుల్గా తినే ఈ నూడిల్స్ మనం డ్రైగా చేసుకోవచ్చు, గ్రేవీగా చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను డ్రైగా కోడిగుడ్లు కూడా చికెన్ వేసి చేస్తాను. సో ఈరోజు మనం చేసే డిష్ పేరు చికెన్ జంగ్ బలి. దీన్ని చేయడం కోసం ఫస్ట్ నూడిల్స్ మనం కుక్ చేసుకోవాలి. నీళ్ళల్లో నూనె వేయకూడదు, కేవలం కొంచెం ఉప్పు వేసుకోండి. లైట్గా ఉప్పు వేసుకొని ఈ నూడిల్స్ కుక్ చేసుకోవాలి. అయితే మనము చైనీస్ వంటల్లో నూడిల్స్ చూపించేటప్పుడు నేను కొంచెం నూనె వేస్తాను. కానీ అది నూడిల్స్ మనం తయారు చేసుకొని మరుసటి రోజు 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినేట్టయితేనే నూనె వేయండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు వాడేటప్పుడు అయితే నూనె వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ నూడిల్స్ కొంచెం లావుగా ఉన్న నీళ్ళల్లో వేసి ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళల్లో వేసి దీన్ని మనం ఎంతసేపు కుక్ చేసుకోవాలి, ఆ నూడిల్స్ సాఫ్ట్గా మనం తినడానికి ఈజీగా ఉండాలి. అంతేగాని బాగా ఓవర్ కుక్ అయ్యి అవి ఇరిగిపోతూ ఉంటే అది కూడా బాగోదు. అలా అని చెప్పి పచ్చిగా ఉంటే తినడానికి నూడిల్స్ కరెక్ట్గా ఉండవు. సో నూడిల్స్ మనకి 6-7 నిమిషాల పాటైనా ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి అది సాఫ్ట్గా మనకి ఎలా మనం బాస్మతి రైస్ అన్నం తినేటప్పుడు ఎలా లోపల దాకా కుక్ అయితే బాగుంటుందో అదేవిధంగా ఈ నూడిల్స్ని కూడా మనం కుక్ చేసుకుందాం. వేసేటప్పుడు గట్టిగా ఉన్న ఇలా వేసిన వెంటనే ఇది సాఫ్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ సైజు ఇది పెరుగుతుంది. కొంచెం సేపు ఇదే విధంగా కుక్ చేయండి. ఈ నూడిల్స్ నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే టైం పట్టింది. సో నూడిల్స్ జాగ్రత్తగా తీసేసి ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, ప్లేట్ దీంట్లో ఆ నీళ్ళన్నీ తీసేసుకుందాం. వీటిని మనం చాలా ఇలా పక్కన పెట్టేటప్పుడు కొంచెం గాలి తాకేట్టు పెట్టండి, లేకపోతే అంటుకుపోతాయి వేడికి. సో ఇదే విధంగా మిగతా నూడిల్స్ అన్నీ కూడా తీసేసేయండి. మన నూడిల్స్ పర్ఫెక్ట్ ఇలా చక్కగా రెడీ అయిపోయింది. మన నూడిల్స్ని ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చెప్పాను కదా, నార్మల్గా నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే టైం పట్టింది. మన భూటనీస్ నూడిల్స్ కొంచెం లావుగా ఉండే. సో ఇప్పుడు మనం చికెను అలాగే కోడిగుడ్లు వేసి కుక్ చేయాలి. అయితే ఎప్పుడైనా చికెన్ మనం నూనెలో వేసేటప్పుడు ఆ కింద లైట్గా ఉప్పు జల్లుకోండి. ఇలా ఉప్పు జల్లుకుంటే ఆ కింద అంటుకోకుండా మనకి బాగుంటుంది. అలాగే నూనె చూడండి, మరి ఎక్కువ కాదు, కొంచెం నూనె వేసాను. ఈ వాక్ వాడుతున్నాం. వాక్ ఈ చైనీస్ వంటల్లో వాటిల్లో ఎక్కువగా వాడతారు. సో ఫస్ట్ చికెన్ని వేసి మనం లైట్గా దీన్ని కుక్ చేసుకుందాం. తర్వాత మనం కోడిగుడ్డు కూడా ఇందులో వేసుకుందాం. ఇది చాలా మైల్డ్ ఫ్లేవర్తో కేవలం కారపొడి మిరియాల పొడి వేసాను. కావాలంటే మీరు సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉండడం కోసం కొంతమంది టమాటో కెచప్ లైట్గా వేసుకుంటారు. మీకు కావాల్సిన విధంగా మీరు చేసుకోండి. ఇలా కొంచెం నూనె, దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసాను కింద, ఇదేది అంటుకుపోకుండా. తర్వాత చికెన్ ముక్కలు, తర్వాత ఈ ముక్కల్ని ఈ విధంగా ఒక్కొక్కటి అంటుకోకుండా దీన్ని ఇందులోనే టాస్ చేసుకోండి. సాఫ్ట్గా టెండర్గా దీన్ని చికెన్ ముక్కలు కొంచెం కుక్ అయింది. మళ్ళీ లైట్గా సాల్ట్ ఇలా వేసి మరో పక్కన కోడిగుడ్లని బీట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ ప్యాన్ నాన్ స్టిక్ లాగా మనకు అయిపోతుంది. ఇలా కొంచెం నూనె ఇటు పక్కకి రా, కోడిగుడ్డు ఒకటి, ఇంకొక కోడిగుడ్డు.
2 కోడిగుడ్లు వేసేసి ఇప్పుడు ఈ చికెన్ అటు పక్కకు ఉంది, ఈ కోడిగుడ్డు ఈ వేడిలో మనకి చక్కగా ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఈ కోడిగుడ్డుని ఈ చికెన్ని ఒక పక్కకి ఇలా జరిపేద్దాం. సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, అలాగే మిక్స్ వెజిటేబుల్స్ కూడా ఇందులో ఉల్లిపాయ, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ చికెన్ని దీన్ని టాస్ చేసుకోండి. చికెన్ మీకు ఎంత టెండర్గా ఉండాలి అంటే మీరు చికెన్ని బ్రైన్ చేసుకోవాలి, అంటే కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి చికెన్ సాఫ్ట్గా వస్తుంది. చెప్పాను కదా, ఎక్కువ మసాలాలు కాకుండా కేవలం కారపొడి, మిరియాల పొడితోటే నేను ఈరోజు చేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం కారపొడి, కొంచెం మిరియాల పొడి వేసి దీన్ని టాస్ చేసుకున్నాం. ఆహా, నేను ఆ కోడిగుడ్లు వేసేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా? సరిపోయింది. లైట్గా కొంచెం నూడిల్స్ సరిపడా. దీంట్లో నూడిల్స్ ఏ మసాలాలు వేయకపోయినా మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం టమాటో కెచప్ లైట్గా వేసుకోండి. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని టాస్ చేయండి. ఆహా, భూటాన్ స్టైల్లో చక్కగా చికెన్, ఎగ్ మనం వేసిన నూడిల్స్. ఈ నూడిల్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. దీనికి మనకి మసాలాలు అవన్నీ ఏం అవసరం లేదు. లాస్ట్లో కొంచెం ఉల్లిపరకలు వేసుకొని టాస్ చేసుకుందాం. హెల్తీగా మనం తినడం చాలా ఈజీ. చక్కగా ఈ భూటాన్ స్టైల్లో మన జాగ్బలి నూడిల్స్ రెడీ అయిపోయినాయి. నూనె కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకొని తయారు చేసుకున్నాం. ఇంకేంటి ఆలస్యం, వడ్డీ చేసుకుందామా? చాలా మైల్డ్ ఫ్లేవర్స్ తోటి చాలా టేస్టీగా ఉన్న ఈ నూడిల్స్ నాకు ఎందుకు ఇష్టం అంటే, అక్కడి వాళ్ళు నాలాగే నూడిల్స్లో పెరుగు వేసుకొని తింటారు. నేను ఎప్పుడు చైనీస్ రెస్టారెంట్కి, అక్కడిక్కడ నేను అమెరికాలో ఉన్నప్పుడు చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఒక పెరుగు డబ్బా తీసుకొని వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఏం పెరుగు పిచ్చోడా తింటాడని. కానీ ఇలా నూడిల్స్లో పెరుగు వేసుకొని తింటారని నేను చూసినప్పటి నుంచి ఈ నూడిల్స్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కొంచెం చికెన్ ముక్కలు ఆ మసాలాతోటి మనం తీసుకుందాం. ఆహా, పర్ఫెక్ట్. అంతే, చాలా సింపుల్గా దీనిపైన ఇలా పెరుగు వేసుకొని తింటారు. నేను ఇది చూడకముందే ఎన్నో సంవత్సరాలుగా పెరిగేసుకొని నూడిల్స్లో తింటాను. చాలామంది తిడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు చెప్తాను. జంగ్బలి భూటనీస్ నూడిల్స్ వాళ్ళు ఇలా పెరిగేసుకొని తింటారని. చక్కగా చికెన్తో చేసుకోండి, కోడిగుడ్తో చేసుకోండి, మిక్స్ వెజిటేబుల్స్తో చేసుకోండి. కానీ పెరుగు, తీయటి పెరుగు తీసుకొని దీనిపైన వేసుకొని ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అన్ని రుచులు మన సొంతం చేసుకోండి. తింటే సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. భూటాన్ స్టైల్లో నూడిల్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఆ భూటనీస్ నూడిల్స్ 8 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నూడిల్స్ సాఫ్ట్గా కుక్ అవుతాయో తీసి దాన్ని సపరేట్గా ప్లేట్లో పెట్టుకోండి. కొంచెం చల్లారుస్తూ వాటి పక్కన పెట్టి ఇప్పుడు వాక్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నూనె వేసి చికెన్ ముక్కలు దాంట్లో టాస్ చేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలు పక్కకు జరిపి లైట్గా మరి కొంచెం ఉప్పు చల్లి దానిపైన 2 కోడిగుడ్లు కూడా వేసి స్క్రాంబుల్ లాగా చేసుకోండి. ఆ రెండింటిని పక్కకు జరిపి అదే నూనెలో కొంచెం వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, క్యాబేజు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి చక్కగా టాస్ చేసుకోండి. మసాలాలు బదులు కేవలం కారపొడి, మిరియాల పొడి అందులో వేసి మరోసారి టాస్ చేసి దీంట్లో నూడిల్స్ వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం లైట్గా టమాటో కెచప్ వేసి టాస్ చేసుకోండి. వేడివేడిగా దీన్ని వడ్డించుకోండి, చక్కగా తినండి, ఎంజాయ్ చేయండి. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.